మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సల్లా కృష్ణవేణి 6వ వార్డు కౌన్సిలర్ గా మాట్లాడారు. వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. దుర్గం చిన్నయ్య గారు వార్డులకు ప్రచారానికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 24 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. నేను గెలవడంతో ప్రజలందరికీ ఒకటే మాటిస్తున్నాను. ఫస్ట్ తీర్మానంలో డ్రైనేజ్ కానీ 76 జీవాలో పట్టాలు కూడా ఇప్పటికి కూడా చాలామందికి అందలేదు. అవన్నీ నేను పూర్తి చేస్తానని హామీ ఇస్తూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. జై చిన్నయ్య. వాళ్ళు గెలిపించుకుంటాం కానీ మాకు ఇప్పటివరకు పనులు చేయలేదు. మీరు చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. దానికి నేను హామీ ఇస్తూ మాటిస్తూ చెప్పుకుంటూ వస్తున్నాను. ఉంది ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు రావడము ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకోవడము, అర్హులకి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు అందలేదు. దాని మీద చాలామంది ఓటర్లు కోపంతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్నే గెలిపించుకుంటాము. మీరు కూడా మాకు ఏం చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. దాన్ని నేను గెలవగానే పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. 6వ వార్డులో ప్రజలందరూ చాలా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా నేను మేము గెలిపించుకుంటున్నామని మాట ఇస్తున్నారు. బీఆర్ఎస్ కారు గుర్తు అందరూ కారు గుర్తుకే విజయాన్ని ఇస్తామని చెప్తున్నారు. నాది 5వ నెంబర్లో కారు. ఎలక్షన్ 11వ తారీఖు 2వ నెల 2026 రోజున జరుగుతుంది. ప్రజలందరూ స్పందించాలని 6వ వార్డు ప్రజలందరినీ నేను కోరుతున్నాను. ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను గెలవగానే మీ అందరికీ సేవ చేసి తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను.